వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే దళితుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం దళిత బంధు పథకం తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అంటే కొంతమందికి మాత్రము దళిత బంధు పథకం అందినా ఇంకా కొంతమందికి పెండింగ్ ఉండడంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనకు దళిత బంధుకు సంబంధించిన పథకానికి బెనిఫిట్ అయిన వాళ్ళు ఇక్కడ చాలామంది కూడా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ భవన్కు రావడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఎందుకు మీరు ఇంత అంటే పలుమార్లు ప్రగతి భవన్లో మినిస్టర్లకు చాలామంది కూడా కలిశారు, ఇప్పటి వరకు మరి ఎందుకు ఈ కేసు మీది పరిష్కారం కాలేకపోతుంది? అంటే దళితుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దళితులు అంటే కేవలం ఓట్ల కోసం వాడుకునే యంత్రాలుగానే ఈ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బిడ్డలు బాగుపడాలని దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి దళిత బిడ్డలను వ్యాపారవేత్తలుగా తీసుకొస్తే వాళ్ళు సమాన అవకాశాలు పొందితే సమాజంలో కూడా గుర్తింపు పొందుతారని మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ గారు ముందడుగేస్తే ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన పిట్టల ద్వారా మాటలు చెప్పినట్టు కేసీఆర్ 10 లక్షలు సరిపోతలేవు, నేను అంబేద్కర్ అభయాస్తం పెట్టి 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు సిగ్గులేని ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా కేటాయించలే. ఒక్క రూపాయి కేటాయించకపోగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయలను ఇప్పటికీ జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయమన్నా కూడా తప్పించుకొని దొంగల లెక్క మీ ప్రజాభవన్ పోతే దొంగల లెక్క పారిపోతున్నారు. అందుకోసమే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలిసి మీరే ఏదైతే దీనికి దళిత బంధుకు రూపకర్తగా మీరున్నారో వారిని కాపాడుకునే ఒక బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు ఎజెండాగా ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, మాకు న్యాయం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది దళిత బిడ్డలు మీ యొక్క మాట కోసం ఎదురుస్తారని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు కావడానికి తెలంగాణ రావడం జరిగింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళకు మాత్రమే దళిత బంధు వేయాలంటున్నారా, లేకుంటే చాలా మందికి దళిత బంధు పథకం కింద కొంతమందికి మాత్రము లబ్ధి చేకూర్చింది? అంటే ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ 1,00,000 మంది దానికోసం ఎదురుస్తున్నారని చెప్పాను. హుజరాబాద్ నియోజకవర్గంలో సగం బడి సగం ఆగినాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు తుంగతుర్తిలో సగం బడి సగం ఆగినాయి. మొన్న మేము పోరాటం చేస్తే 10,500 మందికి విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసిళ్ళు. మీకు కూడా తెలిసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా ఇప్పటికీ 5 రోజులు గడుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక్కడు కూడా ముందు వేయలేదు. మిగతా 18,000 మంది ఉన్నారు. 3 లక్షలు పడి కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి, ప్రొసీడింగ్లు వచ్చి అకౌంట్లు తీసి ఉన్నాయి. ఆ 3 లక్షలు కేటాయించమన్నా కూడా ప్రభుత్వ పెద్దలు స్పందిస్తలేరు. అంటే వీళ్ళకి ఉద్దేశం ఏంటిదంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక చిన్నపాటి జీవో కాపీ రిలీజ్ చేద్దాం, ఇంకా తర్వాత సాయంత్రం సత్యదాకుడు పెళ్లి చేస్తాం అన్నట్టుగా ఈరోజు గదే మాట్లాడుతుండ్రు. అది దళిత సామాజిక వర్గాలకు దళిత బిడ్డలకు పూర్తిగా అర్థమైంది కాబట్టి ఈరోజు మీ యొక్క అసమర్థతను మేము తెలియజేయడానికే రోడ్డు ఎక్కినాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కలుస్తున్నాం, మద్దతు కోరుతున్నాం. రేపు రాబోయే రోజులలో మీరు ఎందుకు దళిత బిడ్డలకు అన్యాయం చేసినామని ఆత్మవిమర్శ చేసుకొని బాధపడే రోజు ఖచ్చితంగా మేము అందరం తీసుకొని వస్తాం. అంటే ముందు ప్రభుత్వం కూడా ఇట్లనే జీవోలు ఇచ్చుకుంటూ పోయి మిమ్మల్ని ఇట్లనే నీరు గారిస్తే ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది రాష్ట్రంలో? ఇక అంతిమ ఘట్టానికి ఉద్యమం కూడా చేరుకున్నది. ఈ 15 నెలల కాంచి మీకు కూడా తెలుసు, విజ్ఞప్తుల ద్వారానే మేము మా సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. వాళ్ళు కూడా విజ్ఞప్తులే చేస్తారు, మమ్మల్ని ఏం చేయాలని అనుకుంటున్నాం. ఏ ఉద్యమం చూసినా ముందున్నది దళిత బిడ్డలే. ఆత్మ బలిదానాల కాంచి జెండాలు మోసింది, ఉద్యమంలో ముందు నడిచింది కూడా దళిత బిడ్డలే. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఓట్ల కోసం అయితే వస్తారు కదా. ఎన్నికలు పెట్టమంటే భయపడుతున్నావు, రైటే. నువ్వు ఎప్పుడోసారి ఎన్నికలు పెట్టాల్సిందే. ఆ ఎన్నికల్లో దళితుల సత్తా చూడడానికి నువ్వు సిద్ధంగా ఉండాల్సిందే. చావు డప్పులతో ఖచ్చితంగా ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి, ఎమ్మెల్యేలందరికీ త్వరలోనే స్వాగతం పలుకుతాం. ఇదే మీకు డెడ్ లైన్. ఈ బడ్జెట్ సమావేశాల్లో గనక దళిత బంధు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంబేద్కర్ అభయాస్తం పథకాన్ని కూడా రూపకల్పన చేసి నిధులు కేటాయించకపోతే ఇక మీకు ఖచ్చితంగా ఊళ్ళలో చావు డప్పులతో స్వాగతం పలుకుతాం. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇప్పుడు మాకు దాదాపు 14-15 నెలలకెళ్ళి మేము చూస్తూ ఉన్నాము ఈ పథకాన్ని విడుదల చేస్తారేమో అని. విజ్ఞప్తులతోనే కలెక్టర్ గారు కానీ మంత్రులకు కానీ ఉన్నటువంటి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వానికి మా పట్ల శ్రద్ధలు కూడా చేస్తూ ఉంది. దళితులకు గత ప్రభుత్వం ప్రకటించినటువంటి దళిత బంధు స్కీమ్ ద్వారా మేము లబ్ధి పొందామని చెప్పేసి లబ్ధిదారులం అయినాం, కానీ లబ్ధి పొందలేదు. దానికి మేము అందరికీ విన్నవించుకున్న ప్రభుత్వానికి, అయినా కూడా మా పట్ల చిత్తశుద్ధి చూపుతుంది. కాబట్టి ఈరోజు రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి వారికి మా బాధలు వినవించుకుంటే రేపు అసెంబ్లీలో రేపు ప్రస్తావించి మా తరపున గట్టిగా కొట్లాడి మాకు ఇచ్చినటువంటి నిధులను కనీసము గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులనైనా అకౌంట్లలో ఉన్నట్టు ఫ్రీజింగ్లను ఎత్తేసి మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మలను ఈ దళితులను ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ కలిసి మా విన్నపించుకుందామని చెప్పేసి ఈ తెలంగాణ భవన్ రావడం జరిగింది. చెప్పండి అన్న, మీ పేరేంది, ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మాది సూర్యాపేట జిల్లానా, సూర్యాపేట లోకల్. రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వారికి దళిత బంధు పథకాన్ని అమలు చేసిర్రు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి 10 లక్షల లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కానీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు రాలేదు. ఆ రోజు మళ్ళీ టైం బాగలేక ఎలక్షన్ కోడ్ పడటం, మళ్ళీ తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఒక్కరికి కూడా ఆ దళిత బంధు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరి మేము ఈ రోజున మేము దళితులందరం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మా బాధలు చెప్పుకుందాం, మాకు ఒక వినతి పత్రం ఇచ్చి వెళ్దామని వచ్చినాం అన్నగారు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ భవన్ దగ్గర మాత్రం దళితులకు సంబంధించిన ఆ దళిత ఆత్మగౌరవ పథకం కింద దళితులకు 10 లక్షల దళిత బంధు ఇస్తున్న ఈ ప్రభుత్వంలో కొంతమంది బెనిఫిషన్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే కొన్ని పైసలు అక్కడనే, కొన్ని డబ్బులు మాత్రం కలెక్టర్ అకౌంట్లో ఉండిపోవడంతో ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. వీళ్ళు పలుమార్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు కలిసిన ప్రజాభవన్లో కూడా అనేక మార్లు వీళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ ఈరోజు భవన్కి వస్తున్నాడని కనుక్కొని వాళ్ళు ఈరోజు ఆయన వినతి పత్రం ఇచ్చేసి మా పక్షాన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ రాబోయే ఎలక్షన్లో మాత్రము దళితుల ఓట్లతోటి పరాజయం పాలయ్యేది కాంగ్రెస్ ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ అభయస్థం కింద కాంగ్రెస్ పార్టీ మాత్రం 12 లక్షలు ఇస్తామన్నది. ఇప్పటి వరకు కూడా పథకం ఒక్క ఇంచ్ కూడా ముందుకు జరగలేదు, ఇంప్లిమెంట్ కూడా కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అయ్యేంత వరకు దళితుల ఆత్మ గౌరవాన్ని చాటించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పడతాం. మేము మా స్కీమ్ మేము సాధించే వరకు ఒప్పుకునేది లేదు, ఎంతవరకైనా సిద్ధంగా ఉంటాము. రాబోయే ఎలక్షన్లో మాత్రము ఇంప్లిమెంట్ చేయకపోతే, మా పథకాన్ని అందియకపోతే మాత్రము కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పేసి దళితులు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.